ముందుగా మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమునకు వందనములు చెల్లించుకుంటూ మరి ఇక్కడ మనము కూడి ఉన్న ఆ సందర్భమును బట్టి అదశాక ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అనుభవజ్ఞులు వాక్యములో ప్రార్థనలో దైవికమైన చిత్తమును గ్రహించి వారి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ దేవుని మహిమపరుస్తున్న జాన్ బుజ్జి గారికి, మాస్టర్ గారికి దేవుని నామమును బట్టి వందనాలండి. 127వ కీర్తన నేను చదువుతున్నాను. అందులో 3వ వచనం మాత్రమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. నిజమే. ఒకసారి నాకు ఒక స్నేహితుడు కనపడ్డాడు. ఆ స్నేహితుడు నన్ను అడిగాడు, ఎరా పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది అని అడిగాడు. అంటే పిల్లలకున్న ప్రాముఖ్యత చాలా మంది నోటి ద్వారా మనం వింటూ ఉంటుంటాం. అంటే పిల్లలు మనకి దేవుడు యొక్క స్వాస్థ్యముగాను, పిల్లలు మనకి దేవుడు యొక్క బహుమానముగాను వాక్యము చూపబడుతూ ఉన్నప్పుడు అటువంటి బహుమానమును మనం పెంచటానికి ఆ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియడానికి ఇటువంటి పుట్టినరోజు సందర్భాలు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈరోజు నేను చెబుతున్న అంశము ఏమిటి అంటే, ప్రభువా మా పిల్లలను ఎలా పెంచాలి, ప్రభువా మా పిల్లలను ఎలా పెంచాలి, ఎలా పెంచాలి మన పిల్లలను. మన పిల్లలు మనకి విలువైన వారు, దేవుడిచ్చే బహుమానమే. మనము బహుమానాన్ని చాలా అపురూపముగా చూసుకుంటాం. బహుమానాన్ని పదిలముగా దాచుకుంటాం. అది కలకాలము నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి, నాదే కావాలి అనే ఆశతో ఆ బహుమానాన్ని మనము ఎంతో అపురూపముగా చూసుకుంటాము. అటువంటి బహుమానంతో పోల్చబడింది ఇక్కడ వాక్యము మన పిల్లల్ని. ఆ బహుమానమే రాజేషు కరుణలకిచ్చిన అదర్శ. మరి అదర్శ వయసులోనూ జ్ఞానంలోనూ పెరుగుతుంది. ఈ అదర్శ సంవత్సరం వెంబడి సంవత్సరము దయా కిరీటమును ధరించుకుంటుంది. దేవుని కృపను ఆస్వాదిస్తుంది. ఆ దేవుడు కృప అదర్శ మీద, వారి కుటుంబం మీద ఉన్నప్పుడు మరి అదర్శను ఎలా పెంచాలో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. నేను అదర్శ కోసం చెబితే ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు. అర్థం కాని వయసు, ఎల్కేజీ పాప. మరి అర్థం కాని వాళ్ళకి నేను వాక్యం ఏం చెప్పను? అర్థమయ్యే వాళ్ళు ఎవరున్నారంటే వారి తండ్రి, వారి తల్లి ఉన్నారు. ఇప్పుడు ఈ వయసులో ఆ పాపకు వాక్యం చెప్పే కంటే ఆ పాపను ఎలా పెంచాలో, దేవునిలో ఎలాగ తీర్చిదిద్దాలో తెలుసుకోవలసిన అవసరత తల్లిదండ్రులదే. కాబట్టి ఆ తల్లిదండ్రుల్ని ఫోకస్ చేసుకుంటూ నేను ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నాను. ఇందాక సుహాసిని పాస్టమ్మ గారు ఒక వాక్యపు అధ్యాయములోనికి వెళ్ళారు. న్యాయాధిపతులు. అక్కడ ఒక గొప్ప శూరుడు, బలమైన వాడు అయిన ఆ న్యాయాధిపతి ఒకరిని పరిచయం చేశారు. ఆయన పేరు సంసోను. మరి ఈ సంసోను యొక్క పుట్టుకను మనం చూసినప్పుడు వారి తల్లికి పిల్లలు లేరండి. ఆ అధ్యాయము ప్రారంభములోనే ఉంటుంది కదా. ఆ తండ్రి కోసము తల్లి కోసము రాయబడి ఉంటుంది. వారిని యెహోవా దూత ఏ రీతిగా నడిపించాడో, వారికి పుట్టబోవు బిడ్డ ఎట్లాంటి వాడవుతాడో, ఆ బిడ్డను పొందడానికి మీరు ఎట్లా జీవించాలో, ఏ విధమైన నియమ నిబంధనలు మీరు కలిగి ఉండాలో కూడా ఆ దూత స్పష్టముగా వారికి వివరించి చెబుతుంది. అక్కడ ఒక చక్కని నాటకీయత జరుగుతుంది. ఆ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు తల్లి
ఉన్నప్పుడు తల్లి దగ్గరికి యెహోవా దూత వచ్చి, నువ్వు గొడ్రాలివి కదా, నీకు ఒక కుమారుని ఇస్తున్నాను అన్నప్పుడు ఎంత ఆశ్చర్యం ఉంటుందండి ఆ తల్లికి. ఆశ్చర్యం పొందింది. ఇవ్వాలంటే నువ్వు ఏ ఏ స్థితిలో ఉండాలి, నీ జీవితం ఎలాగుండాలి, నీ నడవడిక ఎలాగుండాలి, నీ బ్రతుకు ఎలాగుండాలి, అవన్నీ కూడా చెప్పినప్పుడు మరింత ఆశ్చర్యపోయింది. ఈ విషయాల్ని తీసుకొచ్చి భర్తకే చెప్పింది. అప్పుడు భర్త మాట అంటాడు చూడండి, అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పున్నట్లు దయచేయమని యెహోవాను కోరగా. ఏమంటున్నాడండి? దేవుని ఏమని కోరుతున్నాడంటే, నాకు అందంగా ఎల్లగా ఉన్న బిడ్డని అని కోరతలేదు. నా బిడ్డ ఐశ్వర్యవంతుడిగా చేసేయాలని కోరటం లేదు. నాకు ఇచ్చేవాడు చాలా ఈ లోకమును ఏలేవాడుగా ఉండాలని ఏమి నాన్సెన్స్ థింగ్స్ ఏమీ ఆయన కోరటం లేదు. ఎట్లాగంటున్నాడంటే, మేము ఆ బిడ్డను ఏమేమి చేయాలో అంటే ఎలాగ పెంచాలో మాకు నేర్పవా. ఎవరండి అయినా అనేది ఎవరు? చెప్పాలా? మనోహ. ఈ మనోహ అనే పేరుకు అర్థము హిబ్రూ భాషలో ఏమిటి అంటే విశ్రాంతి. హిబ్రూ భాషలో ఏంటండి? విశ్రాంతి. మనోహ భార్యను కలిగి ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఆ దేవదూత ప్రత్యక్షమైతే బాగుందనుకున్నారు. మనోహ దగ్గరికి మనోహ ఒక ప్రశ్న ఇచ్చాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నా పిల్లలను నేను ఎలాగా పెంచాలి? ఇప్పుడు మన ప్రశ్న కూడా అలాగే ఉండాలి. పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే దేవుడిచ్చిన బహుమానమైన కుమారుల్ని కుమార్తెల్ని మనం కలిగి ఉంటున్నామంటే వారిని ఎలాగ మేము పెంచాలి, మీలో ఎలాగ పెంచాలి అనేది మన తాపత్రయమై ఉన్నాం. ఈనాడు పిల్లలు సరైన పెంపకం లేకపోతే వారి జీవితము మన చుట్టుపక్కల ఉన్న అనేక మందిని చూస్తున్నప్పుడు, మన ప్రాంతాల్లో అనేక మంది చెడిపోతూ ఉన్నప్పుడు వారి జీవితాలు ఎట్లాగ సాతానుడు వాడుకుంటున్నాడో మనము చూడగలుగుతున్నాం. కారణం ఏమిటంటే, వారు దేవుని కృపలో, దేవుని స్థితిలో, దైవికమైన వాక్యము ద్వారా ఆ పిల్లల్ని పెంచకపోవటం వల్ల అలాగా జరుగుతుంది. మనోహ అనగా విశ్రాంతి. దేవుడు ఏమంటాడు? మీరు నా యొద్దకు రండి, నేను మీకు అంటే ఈయన దేవుని యొద్దకు వచ్చినాడే అని అర్థమైపోతుంది మనకి. దేవునిలో విశ్రాంతిని కనుగొంటున్నాడు. దేవునిలో అతని ఆత్మ నెమ్మదిని పొందుతుంది మనోహ. మరి మనోహ అంటే మనకు అర్థమైపోయింది, తెలిసింది. మరి మనోహకు ఒక భార్య ఉంది. కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల వారి యొక్క భార్యల పేరు రాయలేదు. అంత మాత్రాన ఆ భార్య పేరు లేనిదా? కానే కాదు. స్థానికముగా హెబ్రూ భాషలో అనేకమైన స్థానిక రాతలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. వారి ప్రాంతంలో రచింపబడిన ఆ విషయాన్ని పరిశీలన చేసినప్పుడు వారి భార్య పేరును కూడా కనుక్కున్నారు. వారి భార్య పేరు ఏమిటంటే మెజిలెపోన్. హెబ్రూ భాషలో మెజిలపోన్. ఇంకొక మాట కూడా ఉంది, అదేమిటంటే జిలపునిత్. హెబ్రీ భాషలో ఈ రెండు మాటలకి ఉన్న అర్థాన్ని మనము కనుక పరిశీలన చేసినప్పుడు ఆ అర్థానికి, ఆ మాటలకు అర్థం ఏమిటంటే షేడ్ ఫేషింగ్. షేడ్ ఫేషింగ్. ఎలాంటి ఫేషింగ్ అండి? షేడ్ ఫేషింగ్ అంటే అర్థం ఏమిటి? ఛాయా ముఖము కలది. ఛాయా ముఖము కలది. ఛాయ అంటే నీడ కదా.
నీడ బ్రైట్ గా ఉండదు. ఇప్పుడు కరుణ ఎవరు? మరి ఛాయాముఖం కలదవుతుందా? కాదు. ఫోటోజెనిక్ ఫేస్ కరుణది. చక్కని ముఖం, చక్కని రంగు, మనోహకు ఎగిలిపోనుకు పుట్టిన కుమారుడిని ఎలా పెంచాలి అని ఇక్కడ వాక్య సారాంశం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, మనోహ, ప్రభువా, నా పిల్లల్ని ఎలాగ పెంచాలో మాకు తెలుసుకోవాలి, మాకు నేర్పవా అది అని చెబుతూ ఉన్నాడు. మరి మనం పిల్లల్ని ఎలా పెంచాలి? ఎప్పుడు కూడా ఇలాంటి పుట్టినరోజులు వస్తున్నప్పుడు మనం సాధారణంగా చదివిస్తున్న వాక్య భాగం ఏమిటి అంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతారండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఇశ్రాయేలు అంటే యాకోబు సంతానం. విను అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలారా వినండి. ఏమిటంటే మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటున్నాడండి అక్కడ? అద్వితీయుడు. ఇంకొక రెండో వాడు లేడు. రకరకాల చోట్లకు నువ్వు వెళ్ళక్కర్లొద్దు, రకరకాల పూజలు నువ్వు చేయక్కర్లొద్దు. రెండో వాడు లేడు, అద్వితీయుడు. ఈ అద్వితీయుడైన ఈ దేవుణ్ణి కలిగిన నువ్వు నేర్చుకోవలసింది ఏమిటి అంటే, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ముందు నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోతే నీ పిల్లలు ఆ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు? ప్రేమించలేరు కదా. నీ దేవుణ్ణి నువ్వు గౌరవించకపోతే నీకు పుట్టిన పిల్లలు ఎలాగ గౌరవం ఇవ్వగలుగుతారు? ఇవ్వలేరు. కాబట్టి అక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, మొదట మనము దేవుని వైపు టర్న్ అవ్వాలి, మొదట మనము దేవుణ్ణి ప్రేమించాలి, మొదట మనము దేవుణ్ణి వెతకాలి, మొదట మనము దేవునితో ఉండగలగాలి. అప్పుడు మన పిల్లలు మనల్ని చూసి, నా తల్లిదండ్రులు కలిగిన దేవుడు అద్వితీయ దేవుడు, మరొక దేవుడు నాకు ఇదే సత్యం. ఇంకా అంటున్నాడు అక్కడ చూడండి, మన పిల్లల్ని ఎలా పెంచాలో చేసుకోవాలంటే ముందు మనం చేయవలసింది, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండనిమ్ము. ఏమిటి ఆ మాటలు? దేవుని మాటలు, ఆజ్ఞలు, వాక్యము, దేవుడు నీతో మాట్లాడే స్వరము, ఇవన్నీ ఎలా ఉండాలట? మన హృదయంలో ఉండాలి. సాధారణంగా అన్నీ వింటాం కానీ దేవుని మాట వినం. ఒకవేళ విన్నా 2 చెవులు ఉన్నాయి కాబట్టి ఈ చెవి నుండి విని ఈ చెవి నుండి ఎలాగా వదిలేస్తా అంటే ఎంట్రన్స్ ఎగ్జిట్ 2 కూడా. మరి దేవుని పిల్లలు అట్లాగా ఉండకూడదే. ఎలా ఉండాలట? ఆయన వినమంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించినవి ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి. అంటే నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ కుమారులకు అభ్యసింపచేసి అంటే కుమార్తెలకు అభ్యసింపచేయకూడదా? కుమారులైనా కుమార్తెలైనా దేవుడు అనుగ్రహించు బహుమానము కాబట్టి, ఆయన స్వరూపములో ఉన్నవారు కాబట్టి, ఆయన పిల్లలే కాబట్టి మనము వారికి అభ్యసింప చేయాలి, నేర్పాలి. మనము దేవుని యొక్క క్రమము వారికి నేర్పగలగాలి. ఏమని నేర్పాలట?
నీ ఇంట కూర్చుండినప్పుడు, నీ త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. మనము ఈ వాక్యాన్ని మనం అన్వయం చేసుకుంటే ఇందులో ఒక వంతు కూడా మనం చెయ్యం. ఏమని చెప్తున్నాడంటే, నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు ఆ ఇజ్రాయేలీ లేదా యూదుల సంస్కృతిలో ఒక భాగం ఏమిటంటే వారు భోజనము చేసే భోజనపు బల్ల. ఏంటంటది? తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా ఆ భోజనపు బల్ల దగ్గర కూర్చోవాలి, తప్పకుండా కూర్చోవాలి. ఆ కూర్చున్నప్పుడు దేవుని కొరకు మాట్లాడాల, దేవుని కొరకు మాట్లాడాల. ఈవేళ చికెన్ ఉందని చూడు ఎంత బాగుందో అని అనకూడదట నువ్వు. మటన్ గోంగూర చక్కగా ఉందమ్మా అని అనకూడదట నువ్వు. ఏం మాట్లాడాలి? దేవుని కొరకు నువ్వు మాట్లాడాలి. దేవుని యొక్క ఉద్దేశాలు నీ పిల్లలకు చెప్పాలి. చెప్పటమే కాకుండా ఆయన అంటున్నాడు కదా, ఈ త్రోవను నడిచినప్పుడు ఇశ్రాయేలీయులు ఆయా ప్రాంతాలలో దూర ప్రాంతాలలో ఉన్నప్పుడు కూడా వారి యొక్క పండగలని, నియామక పండగలను వారు ఎప్పుడూ విడిచిపెట్టువారు కారు. వాటి కోసము ఎంత దూరంలో ఉన్నా సరే, ఇది నా దేవుని పండగ, నా దేవుని కార్యం అని చెప్పి వారు ఎక్కడికి వస్తారంటే యెరూషలేము దేవాలయానికి వచ్చే వాడిక. వారు యాత్రలు చేస్తారు. ఇందాక మనం చదువుకున్న కీర్తనలు కూడా 2 కూడా యాత్రా కీర్తనలు. యాత్ర. అలా యాత్రలు చేసినప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటుంటారు. యేసు ప్రభు వారు కూడా, మరియమ్మ తల్లి, యోసేపు కూడా తండ్రి అయిన ఆ భౌతికమైన తండ్రి అయిన యోసేపు, ఆ మరియమ్మ తల్లి గారు యేసు ప్రభు వారిని దేవాలయానికి తీసుకెళ్లారు, పండక్కి తీసుకెళ్లారు కదా. అలాగే తీసుకెళ్తున్న అటువంటి సందర్భంలో మహాదేవుడు, మన దేవుడైన గొప్ప కార్యాలు చేసిన దేవుడి గురించి వారు ముచ్చడించేవారు, చక్కగా చెప్పేవారు. చక్కగా చెప్పాలని ఇక్కడ చెప్తుంది. అంతేకాదు, వారు ఊరిలో, పొలములో ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళే అనవైతే ఉంది వాళ్ళకి. అటువంటి సందర్భములో అంటే వారు ఏ సమయాన్ని వృధా చేయకూడదు, చేయకుండా వారు చక్కగా దేవుని వాక్యమును వారికి నేర్పాలి. పండుకొనినప్పుడట, లేచినప్పుడట వాటిని గురించి మాట్లాడాలి. పండుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పుకోవటం మంచిదే, కానీ వాక్యం చెప్పి అప్పుడు గుడ్ నైట్ చెప్పాలి. లేచినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుకోవటం మంచిదే, ముందు ప్రైజ్ అలాంటి చెప్పి అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. మనం ఆత్మీయంగా తీసుకున్నప్పుడు పిల్లలకి ఇలాంటి క్రమాన్ని నేర్పితే ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము సఫలపరిచిన వారం అవుతాం. జాన్ వెస్లీ గారి తల్లి సుసనా వెస్లీ గారు, ఆమె చాలా భక్తిపరురాలు. ఆ పిల్లల్ని ఎలా పెంచిదట, పొద్దున్నే లేచిన వెంటనే పిల్లలు, అమ్మ నాకు టిఫిన్ కావాలి, నాకు ఇడ్లీ కావాలి, అది కావాలి అని అడుగుతారు కదా. వాళ్ళకు ఒక కండిషన్ పెట్టిందట. ఏమిటి? మీరు ఆ ముందు రోజున ఎక్సర్సైజ్ ఇచ్చేది వాళ్ళకి, నేను ఇచ్చిన వాక్యం ఉంది కదా, అది ఎవడైతే అప్పగిస్తాడో ఆ వాక్యాన్ని వాడికే టిఫిన్ అండి. వాక్యం అప్పగించిన వాడికే టిఫిను, లేకపోతే వాడికి టిఫిన్ లేదు, భోజనం లేదు. అంటే దేవుని క్రమమును ఎంత చక్కగా, ఎంత మంచిగా ఆవిడ నేర్పిందో, నేర్పబట్టే జాన్ గారు అద్భుతమైన పరిచర్య చేసి ప్రపంచంలో అనేక ఆత్మలను సంపాదించారు. గొప్ప పరిచారికుడైపోయింది. వారి కుటుంబంలో అనేక మంది. ఆవిడ ప్రార్థన దేవుడిలో ఇచ్చిన ఖర్చు. అందుకే మనము ప్రభువులో పెంచాలి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 4వ వచనం చూద్దామండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను ఆ బోధ అనేది కావాలమ్మా. ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను. శిక్ష అనే మాట కొట్టడం కాదు అక్కడ. శిక్ష అనే మాట కొట్టడం అనే అర్థం కాదు అక్కడ. ఆ శిక్ష ఏమిటంటే ట్రైనింగ్. ఏ ట్రైనింగు? దేవుని బోధ చేస్తూ వారిని నువ్వు ఆ శిక్షణలో పెంచినప్పుడు ఆ బోధ ఏమవుతుందట, నీ పిల్లలకు చక్కని త్రోవను ఏర్పడుతుంది. అందుకే సామెతలు 22:6 అంటుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. ఈ సంగతి కూడా నేను వెళ్తున్నప్పుడు అది చచ్చిపోతుంది, పెద్దప్పుడు వెళ్తున్నప్పుడు నిజమే కదా. బాలుడు నడవవలసిన త్రోవను మనము చిన్నప్పుడే నేర్పాల. ఒక సామెత ఉంటుంది. ఏమిటా సామెత అంటే, మొక్కై వంగనిది బానే వంగదు. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యము, దేవుని ప్రేమ, దేవుని బోధ, దేవుని శిక్షణ నీ పిల్లలకు నేర్పకపోతే పెద్ద అయిన తర్వాత వారు ఎంత మాత్రము నేర్చుకోరు. మన విరోధి అయిన సాతానుడు వారిని నేర్చుకోనివ్వరు. కాబట్టి మనము చక్కని బోధలో వారిని పెంచాలి. ఒక దొంగ ఉన్నాడు, వాడికి ఒక కొడుకు. ఆ కొడుకు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తూ ఉంటే అక్కడ మన కరుణాలకి ఆశ్రమ గారు కుర్రడాటు ఇటు తిరుగుతున్నాడని చెప్పి, రారా ఆదివారం సండే స్కూల్ పెడుతున్నాను అని చెప్పి పిల్లల్ని పోగు చేసి సండే స్కూల్ పెట్టి దేవుని వాక్యాలు నేర్పుతూ ఉండేది, దేవుని కథలు చెప్తూ ఉండేది. ఆ కథలు వీరు చక్కగా హృదయంలో దాచుకుని చక్కగా జీవిస్తూ ఉన్న ఈ కుర్రాడు దేవుని ఎంతగానో ప్రేమించేవాడుగా తయారయ్యాడు. మరి వాళ్ళ నాన్న దొంగ కదా. ఒకరోజు, ఒరే కొడుక, మనము దొంగతనానికి వెళ్దాము ఆరా అని చెప్పి తీసుకెళ్ళి ఒక ఇల్లుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఇంటి ముందు కొడుకుని పెట్టి, రే నేను లోపలికి వెళ్ళి దొంగతనం చేసి వస్తాను, అక్కడ ఏమేమి ఉన్నాయో కొట్టుకుని వస్తాను, ఇటువైపు ఎవరైనా వస్తున్నప్పుడు ఎవరైనా చూశారనుకో నాకు నువ్వు చెప్పాలి అని చెప్పి ఆ కొడుకుతోటి చెప్పి అక్కడ నిలబెట్టి ఈ దొంగ లోనకి వెళ్ళబోతాడు. అప్పుడు ఆ కొడుకు అంటాడు కదా, నాన్న ఒకరు చూస్తున్నారు నాన్న. ఎవర్రా అని ఎదరకొచ్చి అటు ఇటు చుట్టూ చూస్తాడు, ఎవరో కనపడరు. ఇదేమిట్రా ఒకరు చూస్తున్నారని చెప్పబో, ఇక్కడ ఎవరు లేరు కదా అంటాడు కొడుకుని. నాన్న, పైనుండి దేవుడు చూస్తాడు. ఎవరు చెప్పారు? సండే స్కూల్లో దేవుని వాక్యం అక్క చెప్పింది నాకండి. బాగుపడ్డారా లేదా? ఒక వ్యక్తి జీవితము మార్చగలిగేది, ఒక వ్యక్తి స్థితిని మార్చగలిగేది, ఒక వ్యక్తి ఆలోచన మార్చగలిగేది కేవలము దేవుని మాటే. ఆ మాట విన్న తండ్రి గుండె కరిగిపోయింది, పశ్చాత్తాపడ్డాడు. నా చిన్న కొడుకున్న బుద్ధి నాకు లేదే, నిజమే, ఎవరూ చూడటం లేదనుకుంటున్నాను, పై నుండి దేవుడు మాత్రం చూస్తున్నాడు. ఇక నుండి నేను ఈ పాడు పని వదిలిపెడతాను. ఆ కొడుకు సండే స్కూల్కి వెళ్తున్నాడు, తండ్రి చచ్చి దేవుని గొప్ప కార్యాలు. కాబట్టి మనము తండ్రి మనసు మారటం ఎలా జరిగిందో మనము తెలుసుకోగలుగుతున్నాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది కదా, తల్లిదండ్రులు పరిశుద్ధముగా ఉంటే ఆ పిల్లలు కూడా పవిత్రంగా బ్రతుకుతారని వాక్యం చెబుతుంది. తల్లిదండ్రులు ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. వారు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మరి అకస్స
ఎలా బ్రతుకు పెరుగుతుందంటే పవిత్రముగా పెరుగుతుంది. వీరి పరిశుద్ధత ఆమెకు పవిత్రతను తీసుకొస్తుంది. ఫిలిప్పు కుమార్తెలు ఉన్నారు నలుగురు. ఆ ఫిలిప్ యొక్క క్యారెక్టర్ని బట్టి, ఆ కుటుంబమును బట్టి వారు ఎలాగైపోయారంటే పవిత్రులుగా మారిపోయారు. పవిత్రులుగా మారారు కాబట్టి ప్రవచిస్తున్నారు. పవిత్రులుగా మారారు కాబట్టి ప్రవచిస్తున్నారు. మరి హేనా ఉంది. హేనా ఆ యాకోబు చేస్తున్న మోసాలను చూసింది. తర్వాత మారాడు అనుకోండి మన హీరో. లాస్ట్కి ఆ కుటుంబంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వారి గొడవలను స్పష్టంగా వింది, గ్రహించింది. ఈ గొడవలు ఎప్పుడు ఇలాగా ఉంటాయి అని కనుకుంది. ఆమె మనసు ఏమైపోయిందంటే ముద్దుబారి పోయిందో. పోయి ఇష్టానుసారంగా ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళింది. అక్కడ ఏమైంది? సిగ్గు తెచ్చుకుంది. అంటే అక్కడ మనము పరిశుద్ధంగా పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లలు పవిత్రంగా పెరుగుతారు. కాబట్టి పిల్లలకి ఉన్నది ముఖ్యమైనది ఏమిటంటే ఒక సైకాలజీ ఉంటుందండి. పిల్లల సైకాలజీ మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో. పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇమిటేషన్, అనుకరిస్తారు. అమ్మ ఎలా మాట్లాడుతుంది, నాన్న ఎలా మాట్లాడుతున్నారు, ఈ అనుకరణ. వాళ్ళ సైకాలజీ ఎప్పుడు కూడా తండ్రిలా తల్లిలా ఎవరో ఒకరిలా వారిని వారు ఇమేజిన్ చేసుకుంటూ అలాగే డెవలప్ అవుతారు. మీరు ప్రార్థన చేసుకోవటం మొదటిగా చూసిందనుకో, మీ పక్కనే అన్న మోసం. ఆ తండ్రి ప్రభువులో నడవటము కుమారుడు చూశాడనుకో, ఆ కుమారుడు కూడా నా తండ్రి బాట చక్కనైందని ఆ బాటలోకి వెళ్ళగలుగుతారు. కొంతమంది అలా ఉండరు. ఇప్పుడు పిల్లలు జాగ్రత్తగా పెరగాలంటే, దేవుని కృపలో పెరగాలంటే వాళ్ళని ఎలాగ పెంచాలో మాకు నేర్పు అని మనోహ అడిగినప్పుడు దేవుడు చెప్పిన ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని పూర్తిగా మన కాలమునకు మార్చుకున్నప్పుడు మనము ఎలాగుండాలి? పిల్లల తల్లిదండ్రులుగా ఎలా ఉండాలి అంటే, పిల్లల ఇది ఎప్పుడు కూడా మీరు ఫైటింగ్ చేయొచ్చు. ఒక సుబ్బారావు అనే ఆయన ఉన్నారు. ఇరుగు పొరుగు సుబ్బారావు, రామారావు ఉన్నారు. వాళ్ళకి మధ్య గోడ ఒకటి ఉంటుంది. గోడ ఒకటి ఉంటే ఆ సుబ్బారావు అడిగాడట, ఏమని? రామారావుని, రేడియోకి టీవీకి ఉన్న తేడా తెలిసిరా రామారావు అని అడిగాడట. ఓ, నాకెందుకు తెలీదు అంటే, అయితే చెప్పు అన్నాడట. అంటే ఇతను చెప్తున్నాడు, మీ ఆవిడ నువ్వు లోపలికెళ్ళి తలుపేసుకుని టపా టపా టపామని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఆ మాటలు మనకు వినిపిస్తాయి. దాన్ని ఏమో రేడియో అంటారు అన్నారు. అంటే వినబడేది రేడియో. ఒక్కొక్కసారి మీ గొడవలు ముదిరిపోతాయి. తట్టుకోలేని పరిస్థితుల్లో ఆమె చుట్టట్టుకుని వీధిలోకి నువ్వు లాక్కొచ్చేస్తావు. ఇష్టం వచ్చినట్టు కొడతావు, తిడతావు. అది చూసినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ చూస్తారు. అదేంటంటే మీ మాటలో వింటున్నారు, మీరు చేస్తున్నది చూస్తున్నారు కాబట్టి టీవీలో మాటలో వినబడతాయి, టీవీలో చూడటం జరుగుతుంది కాబట్టి అది టీవీ అన్నారు. మన తల్లిదండ్రుల బ్రతుకులు రేడియో బ్రతుకులు కానీ టీవీ బ్రతుకులు కానీ కాకూడదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, పిల్లల ఎదుట ఎప్పుడు పోట్లాడుకోకూడదు. రెండవది ఏంటంటే, పిల్లలతో అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం చిన్నయే అబద్ధాలు ఆడతాం. నిజానికి పిల్లలు అన్నం తినకపోతే అదిగో బూచోడు వస్తున్నాడని అల్లు తింటాం. ఆ బూచోడన్న మాట అమ్మాయి మైండ్లో స్టోర్ అయిపోతుంది. చీకటిని చూసినా, నీడని చూసినా, ఏది చూసినా బూచోడని భయపడతారు.
అలాగే చందమామను రావే రావే అని పిలుస్తాం, చందమామ వస్తుందా? రాదు. అంటే కొన్ని మనకి తెలియకుండానే వారికి లేయర్స్ ఆఫ్ లెగింగ్స్ నేర్పేస్తూ ఉంటుంటాం. అబద్ధాలు ఆడుకోరు. తర్వాత ఏంటంటే పిల్లలు వేసే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలట. విసుక్కోకూడదు. ఏదైనా నాన్న నువ్వు ఇలాగెందుకు చేస్తున్నావు అంటే, నువ్వు ఆ పని చేస్తున్నావు అంటే నీ దగ్గర కరెక్ట్ సమాధానం ఉండబట్టే కదా చేస్తున్నావు. అమ్మా నువ్వు ఇలాగెందుకు చేస్తున్నావు అంటే కరెక్ట్ సమాధానం నీ దగ్గర ఉంది. అది చెప్పకూడని సమాధానం అయితే చెప్పే విధానంలో చెప్పాలి, కానీ అతను పని చెప్పు చెప్పకాయలు అది పని చేయకూడదు. ఏం చేయకూడదు? వేసే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు మనం చెప్పగలం. ఇక 4వది ఏమిటంటే పిల్లలు ఇద్దరున్నారు మీకు, ఇద్దరిని సమానముగా చూడాలి, పక్షపాత బుద్ధితో చూడకూడదు. బైబిల్లో ఒకరు పక్షపాత బుద్ధితో చూశారు, చాలా కీడు జరిగింది. రెబ్కా అనే ఆ తల్లి తన వెనకాల తిరుగట్టుకుని తిరుగుతున్నాడని యాకోబును ప్రేమించింది, వీధుల్లంట తిరుగుతున్నాడని యేషోబును ద్వేషించింది, యాసావును ద్వేషించింది. ప్రేమ అనేది ఇద్దరికి సమానంగా ఉండాలి. ప్రేమ అనేది ఇద్దరికి ఒకలాగే మీరు చూపించగలగాలి. తారతమ్యాలు ఉన్నాయంటే వారి మనసుల్లో ముద్రపడిపోతాయి. ముద్రపడిపోతే మీ మీద నెగిటివ్నెస్ ఏర్పడిపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లలిద్దరిని కూడా మీరు సమానంగానే చూడాలి. ఇలాంటి పనులు చేసే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు. వారి కొరకే ఈ మనోహ ద్వారా దేవుడు చెబుతున్నాడు, పిల్లల్ని ఈ విధంగా పెంచాలి, పిల్లల్ని ఈ విధంగా పెంచాలి. యోబు భక్తుడు చూడండి, 1వ అధ్యాయం 5వ వచనములో వారి పిల్లలు తప్పు చేశారేమని చెప్పి బాధతో ఆయన ఏం చేశాడంటే దహన బలులు అర్పించాడట, వారు పాపము కానీ చేశారేమో అని. ఆ రోజుల్లో బలులు ప్రార్థన, ఆ బలులు దేవునికి అర్పించి పాప పరిహారం చేసుకునేవారు. మనమేం చేయాలంటే ప్రార్థననే బలిపీఠాన్ని నిర్మించుకోవాలి మన పిల్లల కోసం. ఇంకా మనం చూస్తే ఆ ప్రార్థన ఎట్లా ఉండాలి? విలాపవాక్యాల్లో మనము ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా చదువుకుంటూ ఉంటుంటాం. 2వ అధ్యాయం 19వ వచనంలో రేయి మొదటి జామున, అనగా రేయి మొదటి జామున మన పిల్లల కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. జాన్ వెస్లీ గారి తల్లి వారు పడుకున్న కనకల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కన మోకరించి ప్రార్థన చేసేవారు. అందుకే వారికి అన్ని దీవెనలు వచ్చేసాయి, గొప్ప బ్లెస్సింగ్స్ వచ్చేసాయి వారికి. కాబట్టి మనము మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వారిని సత్యంలోనే పెంచాలి. చూడండి, ఆఖరిగా ఒక వాక్యం చదువుకుని ముగించుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటున్నాడండి, సత్యమును అనుసరించి నడుచుకోవాల. నీకు పుట్టిన పిల్లలే కాదు, తల్లిదండ్రులు కూడా. ఎవరు ఆ సత్యం అంటే ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము. యేసును అనుసరించి మీరు జీవిస్తూ యేసులో మీ పిల్లల్ని నడిపించినప్పుడు అటువంటి గొప్ప ఆశీర్వాదము మీరు పొందగలుగుతారు. అకస్మాత్తు ఇలాంటి దయా కిరీటాలు ఎన్నో దేవుడు ఇస్తాడు. పరలోకపు ఆశీర్వాదాలు ఆమెకు అనుగ్రహిస్తాడు. కుటుంబానికి ఒక వెలుగు దివ్యగా మారుతాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి అగస్సాను ఆశీర్వదించిన దాకా విన్న మీ అందరికీ వందనాలు.